ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు విభిన్నమైన రంగాల్లో ఉపాధికి దోహదపడే కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచన కూటమి నేతల కుట్రకు బలైపోతుందా? కడపలో నెలకొల్పిన వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నెలకొన్న మౌలిక వనరులు లేక స్టూడెంట్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అన్ని విభాగాల్లాగే నిర్మాణ రంగంలో, కళారంగంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విద్యలో రాష్ట్ర యువతను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ పేరుతో ఓ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఆయన హయాంలోనే యూనివర్సిటీకి కావాల్సిన యూజీసీ, ఏఐసిటిఈ అనుమతులు వచ్చేశాయి. ఇక కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి అనుమతులు వస్తే చాలు విద్యార్థులు చదువుకున్న విద్యకు గుర్తింపు వస్తుంది. ఆ సర్టిఫికెట్లు ఉంటే అటు ప్రభుత్వ రంగంలో కావచ్చు, ఇటు ప్రైవేట్ రంగంలో కావచ్చు వారికి ఉపాధి లభిస్తుంది. ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని విద్యాశాఖ సిఓఏ అనుమతి విషయంలో సీత కన్ను వేసింది. అటు ఈ ఏడాది మేలో ఇవ్వాల్సిన హెడ్సెట్ నోటిఫికేషన్ కూడా ఇప్పటిదాకా విడుదల చేయలేదంటూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘం ఆరోపిస్తోంది. యూనివర్సిటీకి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఉండడం వల్లే కూటమి ప్రభుత్వం కక్షగట్టిందని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. మా గవర్నమెంట్లో మేము 138 మందిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకోమని వివిధ రకాల ప్రొఫెసర్లని, వివిధ రకాల లెక్చరర్ని, ఫ్యాకల్టీని తీసుకొని వస్తే ఆ జీవోని కూడా వీళ్ళు తీసుకుపోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు రాష్ట్రం అంతా తీసుకొని వచ్చిన జీవోని అంతా తీసుకొని పోయి మన కోర్టులో వేసి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. దేనికోసం తీసుకురావడం జరిగింది? ఇది ఏమన్నా రాజకీయ లబ్ధి కోసమా? దీనివల్ల విద్యార్థులు నష్టపోతారు. విద్యార్థులు నష్టపోతే వాళ్ళ తల్లిదండ్రులు నష్టపోతారు. నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు. అలాంటి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. నిజంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిద్రపోతున్నారా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే 3 రోజుల నుంచి తిండి లేక, నిద్ర లేక, నీరు కూడా తాగోకోకుండా ఈ విధంగానే నిరాహార దీక్ష చేస్తుంటే ఈ విద్యార్థులపైన మీ కక్ష ఎందుకు? కేవలం వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అని, వైఎస్ఆర్ అనే పేరు ఉందనే చెప్పుననే మీరు ఈ విధంగా చేస్తున్నారు. ఏ విధంగా అయితే మెడికల్ కాలేజు అన్ని అనుమతులు అయిపోయి యుద్ధ ప్రాతిపాదిక మీద 500 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే దాంట్లో గదులని ఇప్పటి వరకు ప్రారంభించలేదు. దేనికి? కేవలం అది పులివెందల ప్రాంతంలో ఉందని, కడపలో ఉందని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ యూనివర్సిటీకి కావాల్సిన అధ్యాపకులు పూర్తి స్థాయిలో రిక్రూట్ అయ్యేలా జీవో జారీ చేశారు. అయితే ఆ ప్రక్రియ పూర్తయ్యే లోపలే ప్రభుత్వం మారింది. అదే అదునుగా ఆ జీవోను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. దీంతో ఈ యూనివర్సిటీకి ఒక పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ లేరు, రిజిస్ట్రారు లేరు, తగిన స్థాయిలో అధ్యాపకులు లేరు. ఈ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడమే కూటమి లక్ష్యమన్నది విద్యార్థుల ఆరోపణ. ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో 2020లో ప్రారంభమైన బ్యాచ్కి ఇప్పటి వరకు సిఓఏ రికగ్నిషన్ లేదు. ఆ బ్యాచ్తో పాటు నెక్స్ట్ బ్యాచ్ 2021కి 2022కి కూడా ఇప్పటి వరకు రికగ్నిషన్ అనేది లేదు. ఇవి లేకుండా మేము బయటికి వెళ్తే మా డిగ్రీలు ఎందుకు పనికిరావు సార్? మేము ఆ లైసెన్సులు లేకపోతే మేము 5 ఏళ్ళు చదివింది ఎందుకు సార్ అని మేము అడుగుతున్నాము. ఎడిసెట్ నోటిఫికేషన్ లేకపోతే నెక్స్ట్ 2025లో ఎవరైతే ఫ్రెషర్స్ జూనియర్స్ వస్తారో కొత్త బ్యాచ్ వాళ్ళ ఇంటికి రాకపోతే స్టూడెంట్స్ లేని యూనివర్సిటీ ఎందుకు అని అడుగుతున్నాం సార్ మేము. ఈ దురవస్థను నిరసిస్తూ సిఓఏ అనుమతులు తక్షణం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. యూనివర్సిటీ ప్రతినిధులకు తమ కష్ట నష్టాలను చెబుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. వీసీ సార్ వచ్చున్నారు, అందరూ వచ్చారు, ఇప్పుడు వచ్చి ఒక ఆన్సర్ లేదు. ఫ్యాకల్టీ అందరూ కూర్చున్నారు, వాళ్ళు మా కోసం హెల్ప్ చేసి కూర్చున్నారు, వాళ్ళకి ఒక ఆన్సర్ లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే కూర్చోవాల్సిన అవసరం ఏంటి సార్? మాకు ఇక్కడ ఎవరు ఈజీగా వచ్చిన వాళ్ళు కాదు. అడ్మిషన్స్ ఎంత చదువుకుని వచ్చిన వాళ్ళందరూ టాపర్ స్టూడెంట్సే సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన వాళ్ళే, ఏదో ప్రైవేట్ కాలేజ్కి వచ్చిన వాళ్ళు కాదు, అట్లా వచ్చిన వాళ్ళు కూడా కాదు. మాకు ఆన్సర్ కావాలి. ఎడిసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఎడిసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన 2 months అయిపోయింది, అది ఇంకా రిలీజ్ చేయలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అడుగుతుంటే పాస్ చేస్తూ ఉన్నారు. ఇంకా రిలీజ్ అవుతుంది అంటే అడ్మిషన్లు అన్నీ అయిపోయి బయట కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకెవరు జాయిన్ అవుతారు? వచ్చి ఇక్కడికి స్టూడెంట్స్ లేకుండా ఫ్యాకల్టీని తీసుకుంటామంటున్నారు. తీసుకుని ఏం చేస్తారు? ఈ యూనివర్సిటీలో రకరకాల సమస్యలు సృష్టించడం, హెడ్సెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపడం ద్వారా అడ్మిషన్లు లేకుండా చేసి విశ్వవిద్యాలయాన్ని వైఎస్ఆర్ జిల్లా నుంచి తరలించాలన్న కుట్ర చేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఆమరణ దీక్షలు తథ్యమంటూ వారు హెచ్చరిస్తున్నారు. మాది డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు కేంద్రం నుంచి రావాల్సిన సిఓఏ అనుమతి తెచ్చే విషయాన్ని ఎందుకు పక్కన పడేశారు? దీని వెనుకనున్న కుట్ర ఏమిటన్నది తేలాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.